హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అవ్వబోతున్నారో అనేది తెలుసుకుందాం. నాకు అనిపించింది మీకు చెప్తాను. కొంచెం లాంగ్ ఉంటుంది, ఎందుకంటే అందరి గురించి చెప్పాలి, ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్పాలి కాబట్టి కొంచెం లాంగ్ ఉంటుంది. ఓపిక పట్టి చూడండి, నాకు కూడా కొంచెం సపోర్ట్గా అనిపిస్తుంది వీడియో చూస్తే. మీకు మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైనా విన్ అవుతారు అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఏంటి అంటే మ్యాటర్లోకి వెళ్తే, ఇప్పుడు టాప్ 3లో ఉంది, బాగా బజ్ ఉన్నది ముగ్గురి మీద ఉంది. ఫస్ట్ తనుజ, తర్వాత ఇమానీలు, తర్వాత కళ్యాణ్. ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ తనుజ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, ఇమానీలు అవ్వచ్చు. ఈ ముగ్గురులో ఒకరే కదా. కానీ ఈ ముగ్గురులో ఎవరు డెఫినెట్లీగా గెలుస్తారు అనేది నాకు అనిపించింది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ప్లేస్ అయితే మాత్రం 100% చెప్తున్నా, కళ్యాణ్ డ్యామ్ షూర్గా విన్నర్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం గేమ్ మారిపోయింది, అటు మారిపోయింది, ఇటు మారిపోయింది. మొన్నటిదాకా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు జమ్మని లేచి తనుజను కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాడు. 100% వెళ్ళిపోయాడు. ఓటింగ్ ఇప్పుడు తనుజకే తక్కువ వస్తుంది, కళ్యాణ్కి ఎక్కువ వస్తుంది. ఇమానీల్ థర్డ్ ప్లేస్కి వచ్చేసాడు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఆడుతున్నాడు గేమ్స్. ఫస్ట్లో కొంచెం అటు ఇటు తక్కువ ఉండేది, కానీ ఎప్పుడైతే తనుజ ఇలా మధ్య కొంచెం బాండింగ్ పెరిగిందో అప్పటి నుంచి పూర్తిగా మనిషి మారిపోయాడు. గేమ్స్ ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఉండే హౌస్మేట్స్ అందరితో ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుని మంచి గేమ్స్ ఆడుతున్నాడు. నామినేషన్లో కూడా చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. జనాలకి ఓటింగ్కి ఒకప్పుడున్న కళ్యాణ్కి ఇప్పుడున్న కళ్యాణ్కి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. సో 90% వరకు కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ తనుజకి ఇద్దాం. ఎందుకంటున్నానంటే ఈమె కూడా 90% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఈమెకు కూడా భయంకరమైన ఫ్యాన్స్ పెరిగిపోయారు, ఎక్కువే ఉన్నారు కానీ ఇంకా ఎక్కువ పెరిగిపోయారు. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు దాకా కూడా తనుజని ఎలా చూపించాడంటే ఆమె మీదే ప్రతి ఎపిసోడ్ రన్ అయ్యేది. మీరు గమనించారో గమనించలేదు, ప్రతి ఎపిసోడ్ ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, బర్నీ గారు, దివ్య, ఇమానీలు అవ్వచ్చు, ఆమె ఏడ్చేది అవ్వచ్చు, ఫ్యామిలీ రాకపోయినా అవ్వచ్చు, కళ్యాణ్ మధ్య వీళ్ళ మధ్య ఏది చూసినా కూడా ఆమె మీదే రన్ అయ్యేది ప్రతి ఎపిసోడ్. చాలా వరకు మీరు గమనించుంటే చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఇది ఆమె మీదే రన్ అయ్యేది. దీంట్లో ఇమానియల్ని కొంచెం యాడ్ చేసి ఫన్ చేసుకుంటూ తీసుకొచ్చారు ప్రతి ఎపిసోడ్లో. ఎందుకంటే ఎపిసోడ్ మీరు ఎండ్ అయ్యేటప్పుడల్లా కూడా ఇమానీలకి తనుజకి మధ్యలో ఏదో గొడవ ఉండేది, అది మీరు గమనించుంటే. సో ఇంత హైప్ లేపారు తనుజని కాబట్టి జనాల్లో సింపతి కంపల్సరీగా క్రియేట్ అయింది. బయట కూడా ఆమెకి ఎక్కువ ఫాలోయింగ్స్ ఉంటుంది, ఎందుకంటే సీరియల్స్ చేస్తుంటుంది కాబట్టి అది ఎక్కువ అటు ఇటు మొత్తం ఎక్కువ పెరిగిపోయింది. దానివల్ల ఆమె కూడా గెలిచే ఛాన్సెస్ చాలా బాగున్నాయి.